సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి యేసుక్రీస్తు బోధనలను స్మరించుకున్నారు. శాంతి, ప్రేమ, సోదరభావం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి పండుగలను జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పండుగలు సమాజంలో పరస్పర గౌరవం, మానవత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంగా యేసుక్రీస్తు మనకు బోధించినటువంటి ప్రేమ, దయ, శాంతి సందేశం మానవాళికి అందించినటువంటి సందర్భంగా అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకి, సోదరిమణులకి అందరికీ హృదయపూర్వకంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ అయినటువంటి క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నారు. సోదరులందరికీ, సోదరిమణులకు, క్రైస్తవులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా క్రైస్తవులు అయితేనేమి, మైనార్టీలలో ముస్లింస్ అయితేనేమి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది కేసీఆర్ గారిని. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గుర్తింపు గత చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరిగినటువంటి గుర్తింపును మైనార్టీలకు, అందులో ముఖ్యంగా ముస్లింలకు, మన క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది. వాళ్లకు క్రైస్తవులకు ఇచ్చినటువంటి గిఫ్ట్లు అయితేనేమి, వాళ్ళ పండుగ సందర్భంగా హాలిడేస్ అయితేనేమి, క్రిస్మస్ హాలిడే ఒకే ఒక రోజు ఉండేది, అది సండే వస్తే మండే ఉండేది కాదు. అలాంటిది 3 రోజులు, 5 రోజులు సెలవులు ఇస్తూ, అదేవిధంగా న్యూ ఇయర్ కూడా సెలవిస్తూ, ఏ రకంగా చూసుకున్నా ప్రతిదానికి మైనార్టీలను గుర్తించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు. జన్మలకైనా ఈ మైనార్టీ సోదరులందరూ కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని, వీళ్ళందరి ఆశీర్వాదాలు కేసీఆర్ గారికి ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అమ్మగారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం మన క్యాంప్ ఆఫీస్. ఈ కార్యక్రమంలో మాతో పాటు క్రిస్టియన్ సోదరుడైనటువంటి మోహన్, మరియు బుచ్చిరెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, విజయేందర్ రెడ్డి గారు, కొండలరెడ్డి గారు, మొదల వరలక్ష్మి గారు, విఠల్ గారు, అందరూ వీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. క్రిస్మస్ వేడుకలు ఏంటంటే యేసుక్రీస్తు గారు పుట్టిన జన్మదినం రోజు. ఈ పండుగ నాడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ సంతోషంతో, ఆనందంతో గడిపి ప్రజాసేవలో ఈ నాయకులందరూ, మా నాయకులందరూ పనిచేసి ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ నియోజకవర్గము, జిల్లా ప్రజలందరికీ మంచి ఆయుర్వేద పనులతో కలెక్ట్ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగేసిన ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా మరి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ప్రభాకర్ ఆధ్వర్యంలో
కేక్ కట్ చేసి మరి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యం కలిగే విధంగా మత సామరస్యం బాగుండి అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ మరొక్కసారి మరి క్రిస్టియన్ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.